వస్తే మార్పు వస్తుందని మీరు నమ్ముతున్నారు? సెంట్రల్ వస్తే ఖచ్చితంగా సెంట్రల్ స్టేట్ వైజ్ చాలా మార్పు ఉంది. అన్నిట్లోనే మంచి ఇది వస్తుంది. ముందు చేసింది కదా, మంచి పేరు ఉంది కదా, 40 ఏళ్ళు పరిపాలన చేసినారు, మంచి గవర్నమెంట్ అది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అన్ని పథకాలు పెట్టి ప్రజలకు మేలు చేసినోడు, చాలా మంచి చేసినోడు. ఆయన వచ్చినప్పుడు వానలు బాగా పడినాయి, మంచి పంటల అభివృద్ధి జరిగింది, బాగుంది. కాంగ్రెస్ కే ఓటు ఈసారి. కాంగ్రెస్ పార్టీ వస్తే బాగానే ఉంటుంది ఈసారి మాత్రము. బీజేపీ ఊరికే మాటలు చెప్పి అందరిని మోసం చేసి మార్పు, కాంగ్రెస్ వస్తే మార్పు రావచ్చు, వస్తుంది, అభివృద్ధి చెందుతుంది. మనకు మొదటి నుంచి కాంగ్రెస్ అభివృద్ధి చెందింది. పేదోడికి చేదోడు గుండె 3 రంగుల జెండా, ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన గూడే అండా. మన పలమనేరు మేలు కోరే శంకరన్న వెంట. మన నియోజకవర్గంలో శివశంకర్ అన్న నించున్నారు, ఆయనపై మీ అభిప్రాయం? ఆయన కొత్త వ్యక్తి, రేసింగ్ లో ఆయన ఉంటాడు కాబట్టి ఆయన వస్తే కూడా బాగుండొచ్చు అనుకుంటాను నేను. అసలు నమ్ముతానండి. ఏ విధమైన మార్పు మీరు అనుకుంటున్నారు? మార్పులు అంటే అదే ఆయన చేసే పనిలో ఉంటుంది, ఎక్కువగా పని చేస్తారని మాకు నమ్మకము. కంపల్సరీ ఆయన వస్తే బాగుంటుంది అనేది నమ్మకం. ఈ పక్క వచ్చి క్యాంపెయిన్ చేస్తే బాగుంటుంది అనుకుంటాను. క్యాంపెయిన్ చేయాలి, ఎలా మనం అభివృద్ధి చేయగలం అనేది చెప్పాలి ప్రజల్లోకి వచ్చి. అలా చెప్తే గానీ కాంగ్రెస్ కి అభివృద్ధి అనేది ఉంటుంది. అది ఈసారి అవకాశం ఇయ్యాల శివశంకర్ కే ఓటు, కాంగ్రెస్ కే. నల్లకుంట్ల శివశంకర్ అని కొత్త యంగ్ గా ఉన్నాడు, బాగా సాఫ్ట్ గా బాగా పనిచేస్తాడు. అట్లాంటి వాళ్ళని కల్పిస్తే ఇంకా ఎంతెంతో అభివృద్ధి చేసే అంత ఇది ఉంది. శక్తిలో కృషి చేస్తాడు. మరి వీధులు కాంటాక్ట్ మొత్తం తిరిగి వాళ్ళ పరిష్కారాలన్నీ అడిగి వివరించుకుంటా ఉన్నాడు. ఏమైనా అట్లాంటి నాయకుడు కావాలని కోరుకుంటున్నాను.